విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు భూపతిరాజ్ వర్మ, పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఎప్పటికీ సాకారం అవుతాయని ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎంను అడిగారు. అమరావతి నూతన రైల్వే లైన్, కొత్త రైళ్లు, ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలు చర్చకొచ్చాయి. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్రం ప్రకటించి 5.5 ఏళ్లైనా ఇప్పటికీ ఏర్పాటు కాలేదన్న విషయాన్ని జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక కోటిపల్లి నర్సాపురం ప్రాజెక్టులో భాగంగా వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయని జీఎంకు తెలిపారు ఎంపీలు. ఇక అతి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. జోన్కు అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించలేదని, అందుకే రైల్వే జోన్ పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అనేది కేంద్రం క్లియర్ చేసింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ల్యాండ్ ఇవ్వనటువంటి కారణంగా రైల్వే జోన్ యొక్క పనులు ఆగినాయి. కానీ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంది. వేళ వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వారు అనువైనటువంటి స్థలాన్ని కేటాయించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి రైల్వే జోన్కి సంబంధించి పని అతి త్వరలోనే ప్రారంభమవుతుంది. అక్కడ కూడా దాని తాలూకు కార్యాలయాన్ని సాధ్యమైన త్వరలో ఏర్పాటు అవుతుందని మనంతా కూడా ఆశ. ప్రతినిధి క్రాంతి లైవ్లోనే సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో. క్రాంతి, దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇంకా ఎటువంటి హామీలు ఇచ్చారంటే మన ఎంపీలు పెట్టిన ప్రతిపాదనలకు ఆయన రియాక్షన్ ఏంటి? సమావేశంలో ఇంకా ఏ అంశాలు చర్చించారు? ఇవాల్టి సమావేశంలో కీలకమైన అంశాలపైన చర్చ జరిగింది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కార్యాలయాల భూసేకరణతో పాటు అమరావతి రైల్వే లైన్కి సంబంధించి ఏదైతే ప్రతిపాదన ఉందో దానికి సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే రైల్వే బోర్డు ఆమోదం పొంది ఖచ్చితంగా నిధులు విడుదలైతే గనక పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పి కూడా రైల్వే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి చర్చలో కొన్ని ప్రతిపాదనలు ఎంపీలు జీఎం ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నంబూరు, ఎర్రపాలెం, అమరావతి కేంద్రంగా అమరావతిని కనెక్ట్ చేసేలాగా అన్ని ప్రదేశాలకు టచ్ చేయేలాగా రైల్వే లైన్ ఏర్పాటు ఏదైతే ఉందో ఈ ప్రతిపాదనకు సంబంధించి కీలకంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము, ముందుకెళ్తాము, వేగంగా పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విజయవాడలో గత వరదల కారణంగా ఎంతో ఇబ్బంది పడ్డాము. దీనికి ప్రధానంగా రైల్వేతో కనెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయడానికి ఒక కమిటీని వేసేందుకు కూడా ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం జరిగింది. దానికి ఆమోదం ఒక కమిటీని వేయడం కూడా జరిగింది. సో త్వరలో దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైతే రైల్వే, రెవెన్యూ అండ్ అలాగే మున్సిపల్ శాఖతో కలిసి ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యకు కూడా సొల్యూషన్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పనులు త్వరితగతిన పూర్తి చేసేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఎంపీలు ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జీఎం గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మరొకసారి రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా వందే భారత్ రైళ్లు గతంలో వేసినటువంటి రైళ్లు కాకుండా అదనంగా వేయాలి, స్లీపర్ రైళ్లు కూడా వేయాలని చెప్పి కూడా ఎంపీలు కోరడం జరిగింది. దాంతోపాటు విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకి నేరుగా రైళ్లు వేసేందుకు కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. అండర్ బ్రిడ్జ్లు అండ్ అలాగే లోయర్ బ్రిడ్జ్లతో పాటు మొత్తం రైల్వే అన్ని స్టేషన్స్కి సంబంధించి ఆధునీకరణ పనులు కూడా త్వరితగతిన చేసి అన్ని జోన్స్కి రైల్వే లైన్స్ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంపీలు కోరారు. సో ఎంపీలు కోరినటువంటి అన్ని ప్రతిపాదనలకు జీఎం సానుకూలంగా స్పందించారు. సో త్వరలోనే వీటికి సంబంధించి మంచి ప్రణాళికతో ఏపీలో రైల్వే మరింత ముందుకు వెళ్ళాక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. రైట్ క్రాంతి.